సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఒకే రోజు ముగ్గురు మోసపోయిన బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏపీఆర్ కాలనీకి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి వద్ద స్టాక్ మార్కెట్ పేరిట 2,40,00,000 సైబర్ నేరగాళ్లు స్వాహా చేశారు. ఏపీఆర్ కాలనీకి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి స్టాక్ మార్కెట్ పేరిట అడ్వర్టైజ్మెంట్ మెసేజ్ వచ్చింది. మెసేజ్ను క్లిక్ చేసి నెల రోజుల నుంచి 2,40,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టి మోసపోయినట్టు గుర్తించిన బాధితుడు పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నట్టు పటాన్చెరు సీఐ ప్రవీణ్ తెలిపారు. నిన్న ఒకే రోజు ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్ల చేతిలో పడి ఇద్దరు వ్యక్తులు 80 లక్షలు కోల్పోయారని వెల్లడించారు. పటాన్చెరు ఏపీఆర్ జిల్లాలో ఉండే ఒక వ్యక్తి ఈ 7వ తారీఖు నుంచి తను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో మెసేజ్ రాగా వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి దాంట్లో వాట్సాప్ లింక్ అతను జాయిన్ అవ్వడం, తర్వాత ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, యాప్ ద్వారా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి ఫ్రాడ్స్టర్స్ చెప్పిన మాటలన్నీ నమ్మి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయన్న ఉద్దేశంతో తను రిపీటెడ్గా ఇన్వెస్ట్మెంట్స్ వివిధ ఫ్రేజ్లలో పెడుతూ టోటల్గా దాదాపుగా 2,43,00,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. దానికి గాను యాప్లో ఆ ఇన్వెస్ట్మెంట్తో పాటుగా 6 కోట్లు అతనికి బ్యాలెన్స్ ఉన్నట్టుగా చూపిస్తుంది. అదంతా ఫ్రాడ్గా తెలుస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు సంబంధించి ఇప్పటికే గత నెల రోజులుగా అనేక కోట్ల రూపాయలు పోగొట్టుకున్న సంఘటనలు అయితే వెలుగులోకి వచ్చాయి. మనం వెలుగు చూసాము. అదేవిధంగా నిన్న ఒక్కరోజే ముగ్గురిని మోసం చేసిన సంఘటన వెలుగు చూసింది. అయితే సైబర్ నేరగాళ్లు పూర్తిగా రెచ్చిపోయారని చెప్పుకోవచ్చు. అయితే సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఒకే రోజు ముగ్గురిని మోసం చేశారు. పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏపీఆర్ కాలనీకి చెందినటువంటి ఒక ప్రైవేట్ ఉద్యోగికి స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయాలని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ క్లిక్ చేయగానే అతను ఆ మెసేజ్ క్లిక్ చేసి వెంటనే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. సుమారుగా నెల రోజుల నుంచి పెట్టుబడి పెడుతూనే 2,40,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. పూర్తిగా పెట్టుబడి పెట్టిన తర్వాత అక్కడ అవతల వైపు నుంచి వాళ్ళకు రెస్పాన్స్ రాకపోవడంతో వెంటనే నేను మోసపోయానని గ్రహించినటువంటి సదరు ఉద్యోగి వెంటనే పటాన్చెరు పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా మరో ఇద్దరి దగ్గర కూడా సుమారుగా 80 లక్షల రూపాయలు నిన్న మోసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే మొత్తానికి నిన్న ఒక రోజే సుమారుగా 3 కోట్లు, గత 2 రోజులుగా సుమారు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సుమారుగా 10 కోట్ల వరకు సైబర్ నేరాలైతే మోసం చేశారు. అయితే ఇప్పటికే ఇటు విషయమై సిఐ ప్రవీణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తా ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ పోలీసులు జాగ్రత్తగా ఉండాలి, అత్యాశకు పోవద్దు, మోసపోవద్దు. చదువుకున్న వాళ్ళే ఎక్కువగా మోసమవుతున్నారు. ఇప్పటికే అటు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎక్కువగా మోసపోతా ఉన్నారు. కాబట్టి ప్రజలు గమనించాలి. మీరు ఆన్లైన్ లో వచ్చినటువంటి ఎటువంటి లింకుల మీద కూడా క్లిక్ చేయవద్దు. డైరెక్ట్ గా ఏదైనా వ్యాపారం చేసుకునేది ఉంటే వ్యక్తిని ఫిజికల్ గా కలిసి మాత్రమే వ్యాపారం చేయండి. కానీ ఆన్లైన్ లో మాత్రం అటు బెట్టింగ్ల ద్వారాను, తర్వాత ఇటు ట్రేడింగ్ పేరిట అనేక రకాలుగా మోసపోతా ఉన్నారు. కాబట్టి మేము ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అనేక పర్యాయాలుగా అనేక ప్రకటనలు ఇచ్చినా కానీ ప్రజలు దీన్ని గమనించడం లేదు. కాబట్టి ప్రజలు గమనించాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ మేమైతే పోలీస్ స్టేషన్ నుంచి మా వంతు దర్యాప్తు చేస్తా ఉన్నాం. ఆ అవకాశం ఉంటే డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. కానీ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి పోలీసుల నుంచి వెలువడుతున్న సంఘటన. అయితే నిన్న సుమారుగా 4 కోట్ల రూపాయల వరకు ఇప్పటికీ మోసం చేసిన సంఘటన కనిపిస్తా ఉంది. ఇది మరింత ప్రజలు గమనించకపోతే మరింత మోసాలు జరిగే అవకాశం ఉంది. వారు అమాయకులను చూసుకొని ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తామని చెప్పి స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ పేరిట డబ్బులు తీసుకొని అటు రెస్పాన్స్ ఇవ్వకపోగా వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోగా బాధితులైతే మోసపోతా ఉన్నారు, మోసం జరుగుతా ఉన్నారు. కాబట్టి ప్రజలు గమనించాలని చెప్పి పోలీసులు చెప్తా ఉన్న పరిస్థితి ఇది. ప్రజలైతే గమనించాలని చెప్పి పోలీసులు ఖచ్చితంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది.
రైట్ రాజు, ఇప్పుడు మనం చూసినట్టయితే అంటే డే బై డే ఈ సైబర్ నేరగాలు అనేది రెచ్చిపోతున్నట్టుగానే తెలుస్తుంది. స్టాక్ మార్కెట్ పేరిట, అలాగే ఏటీఎంల నుంచి కూడా ఏటీఎం కార్డ్ చోరీ చేయడం. సో ఈ విధంగా ఈ సైబర్ నేరాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. మరి వీటిని కట్టడి చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని అంటారు? ఐ మీన్ అసలు పోలీసులు కానీ అధికారులు కానీ అసలు ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు వీటికి సంబంధించి? ప్రజల్లో ఎక్కువగా నానుడి అంటే ఎక్కువ ఏదైతే ప్రచారంలో ఉందో, ప్రకటన రూపంలో ఉందో అటువంటి వాటి మీదనే సైబర్ నేరగాలు దృష్టి పెట్టిన సంఘటన మనం చూస్తా ఉన్నాము. మొన్నటికి మొన్న ఏదైతే ప్రభుత్వం రుణమాఫీ చేసిందో, రుణమాఫీ మేము చేస్తున్నాం, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పంపండి, మీ బ్యాంకు ఇంత మీ లోన్ ఇంత ఉంది, మీ పేరు ఇదని చెప్పి వాళ్ళు సైబర్ నేరగాలు సదరు వ్యక్తికి మెసేజ్ పెట్టి ఆ మెసేజ్ క్లిక్ చేస్తే వెంటనే ఆయన తన ప్రభుత్వం వేసినటువంటి డబ్బులు కూడా పోయినటువంటి సంఘటనలు మనం వెలుగులోకి చూస్తాం. ప్రజల్లో ఏదైతే ఎక్కువ దేని గురించి చర్చ చేస్తున్నారో, ప్రజలు ఎక్కువగా దేని గురించి అయితే చూస్తున్నారో దాని మీద సైబర్ నేరగాలు దృష్టి పెట్టి దానికి సంబంధించినటువంటి లింకులు ఆ సదరు వ్యక్తికి పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా ఏది మనం రెగ్యులర్ గా ఇప్పుడు మోసపోయిన వ్యక్తి కూడా దానికి సంబంధించిన ఎటువంటి లింక్స్ ఏదైతే ట్రేడింగ్ మార్కెట్ లో బాగుంటుందా, బిజినెస్ బాగుంటుందా, లేకపోతే స్టాక్ మార్కెట్ లో బాగుంటుందా, ఇంకే ఇతరత్ర బిజినెస్ చేస్తే బాగుంటుందని చెప్పి ఎక్కువ ఏవైతే గూగుల్లో సెర్చ్ చేస్తున్నాడో అటువంటి సంబంధించినటువంటి మెసేజ్లు సైబర్ నేరగాలు పసిగట్టి సైబర్ నేరగాళ్ళు వాటి మెసేజ్లు పంపించి మా దగ్గర స్టాక్ మార్కెట్ ఉంది, ఇంత ఈ వ్యాపారం ఇట్లా బాగుంటుందని చెప్పి వాళ్ళు మెసేజ్లు పంపి ఆ తర్వాత మోసం చేస్తున్నటువంటి సంఘటన కనిపిస్తుంది. మొన్న ఒక వ్యక్తికి ఇలా ఈ విధంగానే పంపి స్టాక్ మార్కెట్ పేరిట ఒక మెసేజ్ పంపి 10 లక్షలు మీరు పెట్టండి, సాయంత్రం వరకు మీకు 5 లక్షలు ఎక్కువ వస్తుంది, లాభం వస్తుందని చెప్పి ఆ రోజు 10 లక్షలు కొట్టగానే 15 లక్షల రూపాయలు తన అకౌంట్ లో చూపించినట్టుగా చూపించి వెంటనే సాయంత్రానికి మరొక 50 లక్షలు పెట్టండి, మీకు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి ఆశ చెప్పి సదరు వ్యక్తిని కొనడం జరుగుతుంది. ఆ రకంగానే అమాయకులైనటువంటి ప్రజలు ఏం చేస్తున్నారంటే ఎమ్మటే ఆ 50 లక్షలు కొట్టగానే తర్వాత వాళ్ళ దిక్కు దివాణం లేకుండా, వాళ్ళ అడ్రస్ లేకుండా గల్లంతై వీళ్ళకు రెస్పాన్స్ ఇవ్వకపోవడము, తర్వాత వాళ్ళు దొరకకపోవడము, ఇటువంటి మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు ఏదైతే ఎక్కువ వెబ్సైట్లలో ఏదైతే సెర్చ్ చేస్తారో దాని మీద, అదే విధంగా ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద, ఇట్లా ప్రజల్లో ఏదైతే ఎక్కువగా నానుతుందో అటువంటి విషయాలపైన సైబర్ నేరగాళ్ళు దృష్టి పెట్టి అటువంటి వాటిని ఆసరాగా తీసుకుని ప్రజలు దేనికైతే ఎక్కువ మనకు లొంగుతారో అటువంటి విషయాలపై అటువంటి మెసేజ్లనే పంపి వాళ్ళు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సైబర్ నేరగాళ్ళు ప్రతి విషయంలోనూ పూర్తి స్థాయిలో అవగాహన ఉండి వాళ్ళు రెగ్యులర్ గా దాని మీద దృష్టి పెట్టి కేంద్రీకరించి అమాయకులైనటువంటి ప్రజలను మోసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజలు ఏవైనా సరే వారికి వ్యక్తిగతంగా కానీ ఫిజికల్ గా కానీ కలిసి చేస్తే బిజినెస్ చేయండి, కానీ సైబర్ లో మాత్రం చేయకండి. ఏదైనా ఆఫీస్కి వెళ్ళి అటువంటి బిజినెస్ చాలా ఉంటాయి కాబట్టి స్టాక్ మార్కెట్ కి సంబంధించినటువంటి ఆఫీస్ ఎన్నో ఉంటాయి హైదరాబాద్ లో, అటువంటి ఆఫీస్కి వెళ్ళి నేరుగా వారితో మాట్లాడి సంప్రదించి అటువంటి బిజినెస్ చేయండి. కానీ సైబర్ లో ఏదైతే ఆన్లైన్ లో మాత్రం వ్యాపారాలు చేయకండి, ఆన్లైన్ లో మాత్రం ఎటువంటి బిజినెస్ చేయకండి, ఎటువంటి లోన్లు కూడా తీసుకోకండి, తర్వాత తదనంతరం మీ జీవితాలు పాడతాయని చెప్పి పోలీసులకి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.